సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన తర్వాత గుండెలు పగిలేలా బాధపడ్డా నేను. ఎందుకనంటే ఒక చిన్న పిల్ల, నర్సరీ చదివే పిల్ల మీద ఎంత పాశవికంగా, ఎంత పైశాచికంగా, దారుణంగా దాడి చేసిందంటే ఒక ఆయమ్మ, ఆ స్కూల్లో పనిచేసే ఆయమ్మ. మీరు ఆయమ్మగా ఉన్నది అక్కడ చిన్న పిల్లలు మూతి కడగడానికి, వాళ్ళకి తినిపించడానికి, వాళ్ళకి వాష్రూమ్ వస్తే కడగడానికి ఉన్నారు. మీరు చిన్న పిల్లని పట్టుకొని ఎంత దారుణంగా కొట్టిరంటే బండకేసి బాది. ఎందుకు అంత చిన్న పిల్లని కొట్టడం అవసరమా? ఇప్పటి వరకు చిన్న పిల్లల్ని స్కూల్లో టీచర్లు కొట్టిరు అని చెప్పేసి అనుకుంటే అది పోయింది. ఇప్పుడు చిన్న పిల్లల్ని ఆయమ్మలు కూడా కొట్టడానికి వచ్చింది. ఏం చేసింది? మీ ఇంట్లో ఏమైనా ఎత్తుకపోయిందా? ఏదైనా చేసిందా? ఆ చిన్న పిల్లని పట్టుకొని ఎంత దారుణంగా, అరే సరిగ్గా మాట్లాడలేని చిన్న పిల్లల్ని ఎందుకు అంతగానం కొట్టాలనిపించింది మీకు? ఆ ఇంటి పక్కన, ఇప్పుడు ఆ స్కూల్ పక్కన ఉన్న ఆ ఇంటి ఒక యువకుడు ఆ వీడియో తీయకపోతే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు బయట కూడా ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నట్టునే అవి కూడా వీడియోల రూపంలోనో లేదంటే ఏదైనా ఫోటోల రూపంలోనో బయటికి వస్తాయి కానీ తెలుస్తుంది. కానీ బయటికి రాకపోతే దొరికినోడు దొంగ, దొరకనోడు రాజు. చిన్నపిల్లలను దేవుళ్ళ లెక్క చూడాలని చెప్పేసి అని అనుకుంటారు కదా, ఆ చిన్నపిల్లలు దేవుళ్ళ లెక్క కాదు, దయ్యాల లెక్క చూస్తున్నారు. అంత పాశవికంగా కొడుతున్నారు కదా. మీ ఇంట్లో పిల్లలు, మీ కొడుకు పిల్లలు లేకపోతే మీ కూతురు పిల్లలు అలాంటి ఒక స్కూల్కు పంపించినప్పుడు ఆ స్కూల్లో అక్కడ ఉన్న ఆయమ్మలో లేదంటే టీచర్లు అదే విధంగా కొడితే మీరు బాధపడకుండా ఉంటారా? మీరు ఇదే విధంగా మీరు కొట్టనియండి పర్లేదని చెప్పేసి వదిలేస్తారా మీరేమన్నా? ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఇలాంటి చూస్తుంటే ఒక పేరెంట్గా బాధ అనిపిస్తుంది నాకు. రేపటి రోజున నా కొడుకుని ఎక్కడన్నా స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్లో ఈ విధంగా ఎక్కడన్నా చేస్తారని చెప్పేసి ఇప్పుడు నాకు భయం అవుతుంది. నాలాంటి పేరెంట్స్ ఎంతమంది బాధపడుతుంటారు, ఎంతమంది భయపడుతుంటారు. ఇలాంటి డే కేర్ హోమ్లో లేదంటే ఎక్కడన్నా స్కూల్కి పంపించాలంటే అక్కడ ఏం చేస్తారు, నా కొడుకుని కొడతారా, నా పిల్లల్ని కొడతారా అని చెప్పేసి వాళ్ళు ఎంత భయపడాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకెక్కడ జరగకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకెక్కడ కూడా జరగకుండా చూడాలి. మీరు ఇలాంటి అసలు చిన్న పిల్లల్ని కొట్టుడి అంతగానం ఎందుకు కొట్టాలి మీరు? ఖచ్చితంగా ఆమె మీద చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా పోలీసులు మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. ఇలాంటి ఇంకెక్కడ కూడా ఇలాంటి జరగకుండా చూడండి. ఇంకా మీరు కూడా ఆయమ్మలు కానీ ఇక్కడ ఎక్కడైనా పర్లేదు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఇలాంటి చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మానుకోండి. మీకు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఖచ్చితంగా ఇంకోసారి ఎవ్వరు కూడా చేయకండి. ఇది చిన్న పిల్లలు దేవుళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవ్వరి ఇంట్లో రాకుండా చూసుకోవాలి.